హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 3rd డిసెంబర్ 2025 నిఫ్టీ నష్టాల్లోనే క్లోజ్ అయింది ఈరోజు కూడా. కాకపోతే ఈరోజు లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. క్లోజింగ్ వచ్చి 26,000 కన్నా బిలో క్లోజ్ అయింది. 25,986 దగ్గర 46 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. కాకపోతే ఈరోజు మనం మార్కెట్ని గమనిస్తే ఇంట్రాడేలో ఒక స్టేజ్లో దాదాపుగా 140-150 పాయింట్స్ మైనస్లో కూడా వెళ్ళింది నిఫ్టీ. సో అక్కడ కాకపోతే లాస్ట్ 1 అవర్ అనుకోవచ్చు, లేదా లాస్ట్ 45 మినిట్స్ అనుకోవచ్చు, ఒక మంచి రికవరీ కనిపించింది నిఫ్టీలో. సో అయితే నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే మ్యాక్సిమం లూజర్స్లోనే ఉన్నాయి. ఓన్లీ 13 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 37 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. గెయినర్స్లో స్టాక్స్ చూస్తే మనకి ఐటీ స్టాక్స్, తర్వాత బ్యాంకింగ్, ఈ రెండు సెక్టార్స్ కొంచెం పర్ఫామ్ చేసే అనుకోవచ్చు ఈరోజు. విప్రో టాప్ ఉంది, 254 దగ్గర క్లోజ్ అయింది. సో కొంచెం ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. విప్రోలో కూడా లోయర్ లెవెల్ నుంచి కాస్త రికవరీ. కాకపోతే ఇప్పుడున్న ప్రైస్ మాత్రం కొంచెం సప్లై ఏరియాకి దగ్గరలో ఉన్నాం. తర్వాత అదేవిధంగా టీసీఎస్ కొంచెం బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నట్టుగా కనపడుతుంది. 3,180 దగ్గర క్లోజ్ అయింది. ఈ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ ఉండొచ్చు దీంట్లో. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఒక స్ట్రాంగ్ మొమెంటం, ఈరోజు మాత్రం స్ట్రాంగ్ క్లోజింగ్ అనుకోవచ్చు 1391 దగ్గర. సో ఇది కొంచెం హైయర్ లెవెల్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అట్లనే హిండాల్కో, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రెడ్డి ల్యాబ్, సన్ ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉండి మ్యాక్స్ హెల్త్. ఇది మనం గతంలో కూడా అనుకున్నాం, కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో వెళ్తూ ఉంది. ఇది ఫర్దర్గా వీక్నెస్సే కనపడుతుంది, ఎక్కడ కూడా స్ట్రాంగ్ రికవరీ లేదు. అంటే ప్రీవియస్ స్వింగ్ హై, నెక్స్ట్ స్వింగ్ హై దానికన్నా లో ఉంది. ఇక్కడ 2 సార్లు లో ఫామ్ అయింది. ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే ప్రీవియస్ లోస్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అదాని ఎంటర్ప్రైజెస్, బీఈఎల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, M&M, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండిగో, టైటాన్, వీటన్నిటిలో కూడా వీక్నెస్ చూసాం ఈరోజు మార్కెట్లో. సో టెక్నికల్గా లెవెల్స్ చూసే ముందు, మీ అందరికీ తెలుసు మేము రెగ్యులర్గా వీడియోస్లో టెక్నికల్ లెవెల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా చూడాలి అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది దాదాపుగా 4 months కోర్స్. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. 9966386464. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. మెయిన్గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీకు ఒక గైడెన్స్తోనే ఎలా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని నేర్పించేది. దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, కీ లెవెల్ అంటే ఏంటి, డిమాండ్ సప్లై, మెయిన్గా డిమాండ్ సప్లైని బట్టే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఇవి నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా టెక్నికల్ లెవెల్స్, తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ అంటాం, మూవింగ్ యావరేజెస్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్, బాలింజర్ బ్యాండ్స్, ఆర్ఎస్ఐ, మ్యాక్డి, ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి తప్పకుండా జాయిన్ కండి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో మన కీ లెవెల్ 25,950. ఇది నిన్న అనుకున్నది, అంతకుముందు కూడా అనుకున్న కీ లెవెల్ ఇది. సో ఎలాంటి మార్పు లేదు. రీజన్ సింపుల్, ఈరోజు ఇంట్రాడేలో దీన్ని బ్రేక్ చేసింది, కానీ క్లోజింగ్ మాత్రం దీని పైన అయింది. సో మన బేరిష్నెస్కి వెళ్ళాలంటే కీ లెవెల్ కన్నా కింద బేరిష్ క్యాండిల్తోని క్లోజ్ కావాలి. క్లోజింగ్ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనకి హెవీ మూమెంట్ ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనకి ఈవెంట్ ఉంది, ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ మీట్ ఉంది. సో దానికి సంబంధించిన న్యూస్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది అనుకోవచ్చు మనం. ఇప్పుడు కొంచెం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం కొంత కన్సాలిడేట్ కావచ్చని, 25,900 ఆర్ 950 లెవెల్స్ నుంచి 26,150 ఆర్ 200 మ్యాక్సిమం, ఆ లెవెల్స్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు. అదే ఫ్రైడే ఏదైతే ఆర్బీఐ రివ్యూ మీట్ రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి మార్కెట్లో ఒక డైరెక్షనల్ మూమెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే ఆల్ టైమ్ హైని క్రాస్ చేయొచ్చు, లేదా కొంచెం వీక్నెస్ ఉంటే మాత్రం మన కీ లెవెల్ని బ్రేక్ అయితే లోయర్ లెవెల్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన కీ లెవెలే చాలా ఇంపార్టెంట్. మన కీ లెవెల్ని బ్రేక్ చేసి కింద డే క్లోజ్ అయితే మాత్రం మనం 25,600ని రాబోయే రోజుల్లో చూసే అవకాశాలు ఉంటాయి. హయ్యర్ సైడ్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఇప్పుడు ఇమీడియట్గా చూసుకుంటే మనకి 26,095 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 26,100
150 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనకి కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 58,720 దానికన్నా పైన ఉన్నాం. ఈరోజు లో ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. అండ్ ఓవరాల్గా మనకి నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇది కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. అండ్ ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్లో మూమెంటం స్ట్రాంగ్ కనిపించింది ఈరోజు. మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. అవి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 59,435 ఆర్ 440 కంచి ఒక 100 పాయింట్లు పైన. అది బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ ఉండొచ్చు 59,900 వరకు, తర్వాత 60,100. అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్లో మనం ఆపర్చునిటీ కోసం చూస్తే అగైన్ 58,936 ఇది మనకి ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 58,720 కీ లెవెల్. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సో సెన్సెక్స్లో కూడా పెద్ద మార్పులు ఏం లేవు. మనం అనుకున్నట్టుగానే 85,026 కన్నా పైనే క్లోజ్ అయింది. మంత్లీ పివోట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది, అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. అయితే ఇప్పుడు కొంచెం రేంజ్ బౌండ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అగైన్ సపోర్ట్ 84,800 ఇది స్ట్రాంగ్ సపోర్ట్. బ్రేక్ అయితే మాత్రం 84,580 వరకు రావచ్చు. హైయర్ సైడ్ 85,410 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ 85,780. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. ఇట్లా లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఈరోజు లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి 37 ఉంటే, షార్ట్ బిల్డప్లో 146 స్టాక్స్ కనిపించాయి. ఇందులో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న దాంట్లో యాంజిల్ 1, తర్వాత పవర్ ఇండియా నిన్న పాజిటివ్గా ఉంది కానీ ఈరోజు మాత్రం భారీ డెంట్ ఇచ్చింది, 4.25% డౌన్ అయింది. సో తర్వాత పాలీక్యాబ్, కేఫిన్ టెక్నాలజీస్, ఇండియన్ బ్యాంక్, ఎరిడా, ఎస్బీఐ, బీడీఎల్ వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అట్లనే లాంగ్ బిల్డప్లో ఉన్న స్టాక్స్లో ఫెడరల్ బ్యాంక్, బయోకాన్, అశోక్ లీలాండ్, ఏయూ బ్యాంక్, హిందూస్ పెట్రో, తర్వాత యూపీఎల్, రెడ్డి ల్యాబ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, దివీస్ ల్యాబ్ వీటిలో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. సో స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టి దాని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.